హాయ్ హలో నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు మీరు? మేమైతే బాగున్నాం. అయితే ఈరోజు మన స్టూడియోకి ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయడానికి తీసుకొచ్చాను. అతను ఎవరో కాదు, మన రెడ్డి గారు. రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి రెడ్డి గారు. అయితే మన ఈ రెడ్డి గారు స్టాక్ మార్కెట్లోకి వచ్చి ట్రేడింగ్ చేశారట. ఆ ట్రేడింగ్ ఎలా చేశారు, అతని జర్నీ ఎలా ఉంది, ఇతను ఎక్కడి నుంచి అనేది మనం తెలుసుకుందాం. నమస్తే రెడ్డి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరు? యావరేజ్. యావరేజ్గా ఉన్నారా? ఇదేంటి సిలిండర్ పెట్టారండి? అది మా ఆర్ట్ సీట్ అండి. మా షోలోకి వచ్చే ప్రతి ఒక్కరికి అదే ఆర్ట్ సీటు. ఎవరైనా ఇట్లనే కింద మీద ఏమైనా మాట్లాడిందనుకో కింద అగ్గి పెడతాం అంతే, పడక్ మాటలు. అంటే ఇది యాక్టివేట్ అంటే పెట్టారు. మీరు కొద్దిగా కింద మీద ఏమైనా మాట్లాడితే మేము పెట్టేస్తామండి. ఇందులో ఉన్న ఏ ఒక్క మాట కూడా అబద్ధం చెప్పను, ఈడినట్టు. సరే రెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ జర్నీ ఎలా ఉంది, మీ ట్రేడింగ్లోకి ఎలా వచ్చారు అనేది మాకు చెప్తారా కాస్త? రెడ్డి గారు, మీ ట్రేడింగ్ జర్నీ ఎలా జరిగిందో కాస్త మాకు చెప్తారా? షూర్. నా ట్రేడింగ్ జర్నీ వచ్చేసి 2022లో స్టార్ట్ చేసాండి. కరోనా బ్యాచ్ అంటారా? కరోనా బ్యాచ్ తర్వాత. ఓకే. కరోనా పాజిటివ్ ఒకటి అయితే కాదు, కరోనా తర్వాత అంట. మా ఊర్లో ఖాళీగా రోడ్ల పంట తిరిగే నేను అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా జాబ్ చేద్దాం అని ఒక జాబ్ చేశాను. అందులో కొంచెం చూశాను లేదు. అప్పుడు స్టాక్ మార్కెట్ గురించి నాకు తెలిసింది. తెలిసిన తర్వాత ఎవడు నేర్పుతాడు మనకు స్టాక్ మార్కెట్ అనగానే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎవడో ఒక ఆయన చెప్పిండు విక్రమాదిత్య అని. ఆ ఛానల్ చూసి 25 lakhs తీసుకున్నాను. 1 hourలో 25 lakhs ఏంది? అయితే ఆ ఛానల్ ను మహేందర్ గారు కూడా చూశారట. విక్రమాదిత్య వల్ల, అతని వల్ల, విక్రమాదిత్య అనే వ్యక్తి వల్ల ఎంతమంది బాధితులు ఉన్నారో మనం చూస్తూ ఉంటే ఏర్పడుతుంది. ఆ వీడియో చూసా కదా, 25 లక్షలు. ఓకే, నేను ఇక్కడ వ్యవసాయం చేస్తే 6 నెలలకు కూడా నాకు 1 lakh వచ్చేది కాదు. రావు 1 lakh వచ్చేది లేదు. వీడేంది 5 minutes లో 25 lakhs అంటున్నాడు. మనం ఎందుకు ట్రై చేయకూడదు? మనం ట్రై చేస్తాం అన్ని వీడియోస్ అన్ని సబ్మిట్. సరే, అప్పుడు మీకు అతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది, అతనికి కాస్త నాలెడ్జ్ ఉండొచ్చు. కానీ నాకు నాలెడ్జ్ లేదే, 5 నిమిషాల్లో డబ్బులు ఎలా వస్తాయని మీకు ఏమనిపించలేదా? అప్పటికే వస్తున్నా అనుకున్నా. అయితే నాకు అంత నాలెడ్జ్ లేదు కదా. అతను బ్యాంక్ లో, SBI బ్యాంక్ లో మేనేజర్. అవును. అందుకే అతనికి అంత టాలెంట్ ఉందేమో. నేనేం లేదు, జస్ట్ డిగ్రీ. నాకెందుకు వస్తుంది లైట్ తీసుకున్న తర్వాత. అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు కలిసాడు. ఓకే. అతను రామకృష్ణ, మీ అందరికి సుపరిచితుడే, ఆర్కి అంటారు మీరు అందరు. అతను అడిగాను, అన్నయ్య ఇట్లా మరి ట్రేడింగ్ స్టార్ట్ చేద్దామా అంటే, ఆల్రెడీ అందులో ఆయన మునిగిపోయి ఆల్రెడీ లోపల ఉన్నాడు. ఓకే. ఆల్రెడీ చేస్తూ ఉన్నాడు అతను చేస్తూ ఉన్నాడు. అన్నయ్య ఖచ్చితంగా నాకు కూడా నేర్పాల్సిందే నువ్వు, లేకపోతే బాగుండదు. డబ్బులు ఏమన్నా అడిగాడా నేర్పనీకి? లేదు, ₹1 కూడా తీసుకోలేడు. సరేగా నీకంటే ఎక్కువ అని చెప్పి నేర్పించాడు. కానీ ఆ లర్నింగ్ క్లాసెస్ లో మొత్తం నేను నేర్చుకోలేదు ఏంటంటే, ఇప్పుడు మా మనుషుల హ్యూమానిటీ థింకింగ్ ఎట్లుంటుంది అంటే, అక్కర్లేదు అన్న చెప్పేసిండు కదా, జస్ట్ దేని కాల్ కొంటే పైన వేస్తే ప్రాఫిట్, ఫుడ్ వేస్తే ప్రాఫిట్, ఇట్లా నాకు అర్థమైపోయి ఒక 10,000 ఒక లోన్ తీసుకున్నారు. మీ అందరికి చెప్తున్నా, యాప్స్లలో మాత్రం లోన్ తీసుకోకండి. ఎవరైనా సరే ఆగండి, చెప్తాను దాని గురించి. చెప్తారా? ఓకే, సరే కంటిన్యూ. ఓకే, అయితే లోన్ తీసుకున్నాను. తీసేసుకుని ట్రేడింగ్ చేసాం. అయితే నాకు అంటే ఇప్పుడు 2022 అంటే ఇప్పుడు 3 years అవుతుంది ట్రేడింగ్ ఉంది. అయితే నాకు తెలియని విషయం ఏంటంటే, తెలియదు పిచ్చోళ్ళు, ఇప్పుడు నేనే కాదు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది అనుకోవచ్చు, 10,000తో ట్రేడ్ చేస్తే మ్యాక్సిమం ఎవరికన్నా కర్మగాలి వాడు అదృష్టం బాలేక, నిజంగా చెప్తున్నా, అదృష్టం బాలేక వాడు 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకో, నాకు కూడా వచ్చిందండి. నాకు 1,200 ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ ట్రేడ్. సరే, ఆ ఫస్ట్ ట్రేడ్ మీరు మార్కెట్ ను, మనం ఎప్పుడైనా మార్కెట్ పైనకు పోతేనే ప్రాఫిట్ వస్తాయని మనం అనుకుంటాం. మీరు ఎలా అనుకున్నారా ఫస్ట్ ట్రేడ్ లో? పైనకే ఉన్నారా? ఖచ్చితంగా బిగినర్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, కన్ఫర్మ్ గా
కాల్ వేస్తుంది. గ్రీన్ క్యాండిల్ పైనకి వెళ్తేనే ప్రాఫిట్. పైన మార్కెట్ అనేది ఎక్కడ ఉందో అక్కడ నుంచి పైన పోతే మాత్రమే మనకు ప్రాఫిట్ వస్తుంది. మనం మన థింక్ ప్రాసెస్ ఉంటుంది. నేను ఇండెక్స్ ఆప్షన్ లో ఇండెక్స్ లో వేస్తుంటే బ్యాంక్ నిఫ్టీ అయినప్పుడు 25 క్వాంటిటీ అమౌంట్ ఉంది ఒక లాట్ తీసుకున్నాను. అయితే 25 క్వాంటిటీలా ఒక 2 లాట్స్ ఏమో తీసుకున్నా. తీసేసుకొని అయితే మీరు ఫస్ట్ ట్రేడ్ లోనే 2 లాట్లతో ట్రేడ్ చేశారు. ఎస్, అది ట్రావెలింగ్ లో ఏదో టైం పాస్ అయితే లేదు. 10,000 లోన్ తీసేసుకున్నాం కదా, పెట్టేద్దాం వస్తుంది కదా వచ్చేసి అయితే 1200 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 1200 ప్రాఫిట్ రాగానే నేను అనుకున్నా వచ్చింది. వచ్చినాక నా మైండ్లో ఏం రిజ్ అయిందంటే ఈరోజు 1200 వచ్చినాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ ట్రేడ్లో వెంటనే ఆటోమేటిక్గా ఇంకో 2K వేస్తా. 2K ఇచ్చేసి తర్వాత బైక్ తీసుకోండి, కార్ తీసుకోండి. లేకపోతే అంతేందుకు చిన్న చిన్న మాకు ఫార్చునర్ కార్ తీసేసుకుంటే అయిపోతుంది కదా, 50 lakhs కదా. 1200 ప్రాఫిట్ రాగానే ఇవన్నీ ఆలోచనలు మీ మైండ్ లో మొదలైనాయి. 1200 ప్రాఫిట్ రాగానే ఫార్చునర్ కార్ చూసినా గూగుల్ ఎంత ఉంది, 50 lakhs ఉన్నాయి. సరే ఏముంది ఇక్కడ ఒక 2 months వర్కౌట్ చేస్తే ఇప్పుడు నా దగ్గర 11,200 అని. ఓకే, 11,200 మళ్ళీ చేద్దాం, మళ్ళీ చేస్తే 2K వస్తుంది. అట్లా 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 ఒక 1,00,000 రూపాయలు బడ్జెట్ చేస్తాం. 1,00,000 రూపాయలు క్యాపిటల్ ఉన్నప్పుడు డైలీ ఒక 10K కొట్టేద్దాం. అలా అలా కార్ కొనేద్దాం, బైక్ కొనేద్దాం, ఇల్లు కట్టేద్దాం. ఆ తర్వాత ఇక్కడ మన కామారెడ్డి సరౌండింగ్ లో ఒక 100 ఎకరాలు ఉంది, అది కూడా తీసేసుకున్నాం. కాకపోతే తర్వాత నెక్స్ట్ ట్రేడ్ వెంటనే ఒక గంట లోపు చేసాం. అయితే ఇంకో 200 ప్రాఫిట్ వచ్చిందండి. 1400 అమ్మ ఒక్కరోజు గ్రీన్ ట్రేడ్లా అని కంటిన్యూ చేసిన. ఆ తర్వాత లాస్ట్ పోర్ట్ఫోలియో చూస్తే 5,000 మైనస్ ఉంది. 1 hour 3,400 వస్తే ఇతని ఆలోచన ఎలా ఉందంటే ఫార్చునరీ కార్, ఇల్లు, ప్లేస్లు, కామారెడ్డిలో ఒక 100 square feet లా ఒక జాగా, ఇవన్నీ మైండ్లోకి వచ్చేసినాయి. సరే తర్వాత లాస్ అయినా అన్నారు కదా, ఆ లాస్ కాగానే ఈ ఒక్కొక్క ఐటమ్ చూసారా, మీ ఇల్లు, ఈ కారు అవన్నీ మైనస్ అయినాయా అంతే ఉన్నాయా? మైనస్ కాలేవా? కాలేదు. నాకేమనిపిస్తుందంటే ఓన్లీ 10,000 తో చేస్తేనే నాకు ఇంత ప్రాఫిట్ వచ్చినప్పుడు ఓకే, నేను ఒక రాంగ్ ట్రేడ్ తీసుకోవచ్చు, పడవచ్చు. ఒకవేళ 1 lakh ఇంకో 0 కలిపితే ఓకే, అప్పుడు ప్రాఫిట్ వస్తుంది కావచ్చు కదా. సరే, ఈ 5,000 మీరు లాస్ కాగానే విత్ ఇన్ సెకండ్ లో మీ మైండ్ లో ఏం జరిగింది అసలు? ఆకే చెప్పిండు ఇదిరా ఎట్లుంటుందా, ఆప్షన్స్ ఏం చూసుకోవాలి, మన క్యాండిస్టిక్ చూసుకోవాలి అవన్నీ చెప్పిండు. కాకపోతే నేను ఆ లెవెల్ ఆలోచించదు. ట్రేడింగ్ ఎందుకు, ట్రేడింగ్ అనేది ఎందుకు అవసరమా, అనవసరంగా అయితే లేదు. నా జేబులో 100 రూపాయలు కూడా ఉండేవి కావు. నా రోజు 100 రూపాయలు లేని స్టేజ్లో నాకు 1K 2K ప్రాఫిట్ రాగానే ఆటోమేటిక్గా నా మైండ్ అనేది టర్న్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఫస్ట్ బిగినర్గా అట్లా అయింది. తర్వాత ఒక 3 months 4 months బ్రేక్ తీసుకొని మన రామకృష్ణ దగ్గర తీసుకున్నాం. అలా ఇంటికి వెళ్ళేసి అక్కడనే మొత్తం అక్కడనే ఇక చేసి నేర్చుకున్న తర్వాత ప్రాఫిట్ వచ్చినాయి. ఆప్షన్ ట్రేడింగ్, ఆప్షన్ బయింగే, సెల్లింగ్ కాదు. నా దగ్గర అన్ని డబ్బులు లేవు, సెల్లింగ్ కాదు కదా, బయింగ్ చేసిన. అయితే సెల్లింగ్ గురించి చెప్పలేదా రామకృష్ణ గారు? చెప్పాడు, నా దగ్గర అమౌంట్ లేవు కాబట్టి నేను మర్చిపోతాను. ఆప్షన్ బయింగ్ అయితే ఓకే, తొందరగా వస్తాయి కదా, తొందరగా ఎదగచ్చు కదా. చెప్పాలంటే ఏంటంటే మైండ్ సెట్ ఎట్లుంటుందంటే ఆప్షన్ సెల్లింగ్ లో తక్కువ లాస్ తక్కువ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. తక్కువ లాస్ అనేసి తక్కువ అని కాదు కానీ ట్రెండింగ్ మార్కెట్ ఉంటే మంచిగా లాస్ అవుతుంది. ఓకే, స్టాప్ లాస్ ఇట్లా పెట్టుకోకపోతే లాస్ అనేది నేను ఇప్పుడు పెట్టలేదు. అందుకే ఆప్షన్ బయింగ్ స్టాప్ లాస్ కంపల్సరీ. అయితే చెప్పాడు చెప్పాడు స్టాప్ లాస్ పెట్టాలరా, పెట్టకపోతే ఘోరంగా నష్టపోతాం. తర్వాత మళ్ళీ రికవర్ అయ్యేందుకు ఛాన్స్ ఉన్నది, మార్కెట్ సైడ్ కూడా చూడలేరా అని చెప్పిండు. కాకపోతే నాకు ఎందుకో నా దరిద్రం కొద్దీ ఆ టైంలోనే స్టాప్ లాస్ పెట్టకుండా కానీ ప్రాఫిట్ లో వెళ్ళిపోయినా. ఓకే, అందుకే మీరు స్టాప్ లాస్ పెట్టట్లేదు. మరి ఇప్పుడు జీరో అయిన సందర్భాలు ఉన్నాయా? అంటే అర్థం కాదు. స్టాప్ లాస్ మీరు పెట్టలేదు, మీరు స్టాప్ లాస్ పెట్టకపోతే నా టార్గెట్ నా స్టాప్ లాస్ లోకి వస్తుంది, ఇటు కొడుతుంది, మళ్ళీ నా డైరెక్షన్ లో పోతుంది అని మీకు చాలా సార్లు అనుకున్నారు, చూసిండ్రు. అదే మీరు ఇంకో రోజు మీరు స్టాప్ లాస్ పెట్టకపోతే అది మీ స్టాప్ లాస్ దగ్గర దాకా వచ్చేసి మీ టార్గెట్ వైపు పోకుండా
లాస్ వైపు వచ్చిందా? లాస్ట్ లో చాలా జీరో అయిందా? చాలా సార్లు అయిందా? మరి అప్పుడు ఏమనిపించింది? అప్పుడు స్టాప్ లాస్ పెడితే కరెక్ట్ కదా అనిపించింది. ఇప్పుడు నేనే కాదు, ఓకే, నేననే పాయింట్ చాలా మంది ఇక్కడ చూస్తున్నారు ఉంటారు కదా, మ్యాక్సిమం మీరు అందరూ చెప్పండి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు స్టాప్ లాస్ పెడతారా? లేదు. ఎట్లా పెడతారంటే నేను చెప్తా, ఒక 200 నడుస్తున్న ఒక ప్రైస్ దాన్ని కొంటారు, 150 స్టాప్ లాస్ పెడతారు. 150 దగ్గర ఆడుతుంది ఆడుతుంది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? 150 తీసేసి 130 పెడతారు. 130 దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి రికవర్ అవుతుందేమో, ఇక్కడ సపోర్ట్ ఉంది కదా అని సపోర్ట్ నేనే గీసిన మార్కెట్ నేనే పెద్ద మనిషిని అని చెప్పేసి 100 పెడతారు. అలా 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 పోతా ఉంటుంది కిందికి. లాస్ట్ ఎక్కడ అంతే వాళ్ళందరూ చేసేసి లాస్ట్ కు 10 కోట్ 20 కో ఎగ్జిట్ చేస్తారు. వాళ్ళే కాదు, నేను చేసినా కాబట్టి మీకు చెప్తున్నా అంతే. సరే, అయితే మీ ట్రేడింగ్ జర్నీలో మీ హైయెస్ట్ ప్రాఫిట్ ఎంత? హైయెస్ట్ ప్రాఫిట్ వన్ డేనా? అంటే సరే, వన్ డేలో అంటే ఒక 1,97,000. 1,97,000 అంటే 2 lakhs అనుకుంటా. విత్ ఆప్షన్ బయింగ్ లో? ఆప్షన్ బయింగ్ లోనే. అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో 900 క్వాంటిటీ, అంటే 900 క్వాంటిటీ ఎక్కువ, అంతకు మించి ఉన్నప్పుడు 900 క్వాంటిటీ పెట్టిన డబ్బులు ఉన్నప్పుడు అయితే ఒకటి ఎందుకు రెండు అని చెప్పేసి 2 సార్లు ట్రేడ్ తీసుకున్నా. దాన్ని తీసేసుకున్న నా అదృష్టానికో దరిద్రానికో అది హిట్ కొట్టింది. 1,97,000 ప్రాఫిట్. అదొకటే ఆ రోజు ఆ ప్రాఫిట్ అట్లనే హోల్డ్ చేసినా? హోల్డ్ చేసిన అంటే ఒక హోల్డ్ అంటే దాన్ని బుక్ చేసేసుకొని పక్కన జరిగిన బుక్ చేసిన అంటే ఏం చెప్పారంటే 70K ఫస్ట్ ప్రాఫిట్ ఆపేరా, ఇక్కడికి చాలు సరిపోతుంది అంటే మనం వినాం కదా, మనం ఎందుకు వింటాం? ఇప్పుడు ఎవరైనా సరే 9,900 ప్రాఫిట్ వచ్చినప్పుడు దాన్ని రౌండ్ ఫిగర్ చేద్దాము, 10,000 రౌండ్ ఫిగర్ చేద్దాం. అసలు రౌండ్ ఫిగర్ వేసి మంచిగా పట్టాయి గట్టిగా మీ పడచ్చు. కాకపోతే నాకు రౌండ్ ఫిగర్ చేసే అలవాటు ఎక్కువ. ఏముంది, బైక్ నడితే బైక్ ట్యాంక్ మీద ఫోన్ పెడుతుంటుంది. ఓకే, మన వర్క్ చేస్తే పొలం కాడ చేస్తాం కదా, గట్టి మీద పెడుతుంటే ఎక్కడ పెడుతుంటే. కాకపోతే ప్రతి 1 hour హాఫ్ అన్ అవర్ కాదు, ప్రతి 10 seconds ఒకసారి చూస్తుంటే. 10 seconds ఒకసారి చూసే కంటే ఫోన్ చేతిలో పట్టుకునే బెటర్. పని కూడా కావాలి కదా, 10 seconds లో పని ఏం చేస్తారు? అంతే, నేను చేస్తాను అంతేనా? అయితే మీ హైయెస్ట్ లాస్ ఎంత వచ్చేసిందని? హైయెస్ట్ లాసా? వన్ డే హైయెస్ట్ లాస్ వచ్చేసి 1,12,000. 1,97,000 ప్రాఫిట్, 1,12,000 లాస్. హైయెస్ట్ లాస్ అంటే కింద కింద చాలా పడ్డాయి. ఆ రోజు మీ ఊహాగానాలు ఎలా ఉన్నాయి చెప్తారా? లాస్ వచ్చిన రోజా? లాస్ వచ్చిన రోజు అంటే మనం ప్రాఫిట్ ఒకసారి చూసినాం కదా, లాస్ ఎంత వచ్చినా కానీ మళ్ళీ మనం ఏం చేయగలుగుతాం, థాట్ ప్రాసెస్ ఉందంటారా? ఖచ్చితంగా. అయితే మీరు ఈ ట్రేడింగ్ గ్యామ్లింగ్ అనే పదం మీరు విన్నారా? గ్యామ్లింగ్ అనేది కాదండి, ఫస్ట్ నేను గ్యామ్లింగ్ అని మీరు మొత్తం గ్యామ్లింగ్ చేసి తర్వాత ట్రేడింగ్ చేయడం మొదలు పెట్టి వద్దు నాకు వద్దు అని అనుకునే స్టేజ్ నుంచి నేను మెల్లగా తర్వాత అర్థం చేసుకున్నాను అసలు ఏంటి, అసలు ట్రేడింగ్ అంటే ఏంటిది, ట్రేడింగ్ దీంట్లో వర్క్ అవుతుంది, అసలు బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటిది, నిఫ్టీ అంటే ఏంటి, దాని కింద ఎన్ఎస్సి అని రాసుంటుంది. ఎన్ఎస్సి అంటే ఏంటి అసలు, ఎక్కడి నుంచి వచ్చినాడు? చైనా నుంచి ఆపరేట్ అవుతుండేమో, ఇస్తారు కదా మన సైట్, చైనా నుంచి ఆపరేట్ చేస్తారు, డబ్బులు కొట్టేస్తారు, అది ఇది అనుకున్న రోజుల్లో తర్వాత ఒకసారి న్యూస్ చూసిన. లాస్ట్ కి ఎప్పుడు సెన్సెక్స్ బ్యాంక్ ఎక్స్ అనుకుంటే ఏదో చెప్తున్నాడు, నైట్ వస్తుంది టీవీలో చెప్తున్నాడు. ఇది చెప్తున్నాడు కదా అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ నమ్మొచ్చు అని చెప్పేసి డీమ్యాట్ అకౌంట్ నాకు ఎట్లా చేయమంటారు. మా ఫ్రెండ్ హరీష్ అని లేడీ ఇక్కడ, వాడు చెప్పిండు డీమ్యాట్ అకౌంట్ వాడే తెప్పించాడు, ఎట్లా లాస్ గా అవుతాం వాడే చెప్పిండు. ఒక టైంలో అంటే జోగా చెప్తున్నా, చెప్పిండు వాడే చెప్పిండు. పెడితే ఏముంటుంది, పోతే వస్తుంది, బంద్ చేద్దాం కదా, లేదు అంటే వచ్చినాయి అనుకో చూద్దాం, అట్లా అనుకుంటాం. ఓకే, ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది, చాలా ప్రాఫిట్ లాస్. ట్రేడింగ్ అనేది మీకు, ఆ ట్రేడింగ్ అనేది వాళ్ళకి తెలియదు కదా, దాన్ని బెట్టింగ్ అనుకుంటారు చాలా మంది. ఫస్ట్ వచ్చిన బెట్టింగ్స్ ఆడద్దు, గేమ్ ఆడుతున్నావు అంటారు. నువ్వు గేమ్ లో ఆడబడుతున్నావు, ఫ్రీ ఫైర్ చూసినావు, పబ్జీ అంటారు.
అన్నారు చాలా మంది అన్నారు. అది చాలా వచ్చినాయి. తర్వాత వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టపడడానికి తెల్లారి ట్రేడింగ్ అంటే ఏంటి అసలు అన్నారు. అంటే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ట్రేడింగ్ అంటే ఇప్పుడు బెట్టింగ్స్ కు ట్రేడింగ్ కు చాలా డిఫరెంట్. బెట్టింగ్స్ అనేది ముట్టద్దు. ఇదనే కాదు ప్రతి ఒక్కటి. ఇప్పుడు టీవీ వచ్చేది కానీ ఇప్పుడు చాలా సైట్స్ ఉన్నాయి. సైట్స్ అంటే చాలా మంది తెలీదు అలా చూసేది. మ్యాక్సిమం చాలా అవేర్నెస్ తీసుకొస్తారు ఇప్పటికైనా. కానీ ఇంకా ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఇంకొక 2-3 years లో మ్యాక్సిమం అందరికి స్టాక్ మార్కెట్ అంటే తెలుసు. ట్రేడింగ్ లో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి పులి చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వచ్చేసి అలా దిగేద్దాం, ఏలేద్దాం, పొద్దుగల అది కొనేద్దాం, ఇది కొనేద్దాం, నాకెందుకు ₹1 కోటి ఉంటే మంచి పిల్ల వస్తారు నాకు, ఇలాంటివి పెట్టుకోకుండా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. అంటే పిల్ల కోసం ఇవన్నీ చెప్తున్నారా? పిల్ల కోసం ఇవన్నీ ఎట్లండి, ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్ ఎవరైనా పిల్ల వస్తారు. ఈ ట్రేడింగ్ లో ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు మల్టిప్లై చేయడం మొదలుపెట్టినా? ఈరోజు ₹1000, రేపు 2000, తర్వాత 10,000, 1,00,000. ఇప్పుడు ఆ క్యాల్కులేషన్ ఎవరికైనా ఉంటుంది అంతేనా? ట్రేడింగ్ లో దిగిన ప్రతి వ్యక్తికి ఆ క్యాల్కులేషన్ లేని వాడు ట్రేడింగ్ లో చెయ్యడు. అయితే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నేనే నేర్పించినట్టే నాకేం పెద్ద రాదు, కాకపోతే చెప్పిన బేసిక్స్ ఫండమెంటల్ చెప్పినప్పుడు ఆయన ఒక నేర్చుకోలేడు సగం. ఆయన ఏమన్నాడంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక శాలరీ ఒక 50 years అరౌండ్ 60. అయితే ఆయన నాకు అప్పటిదాకా థాట్ లేదు. ఆయన ఏం చెప్పినంటే మనం డైలీ ఇప్పుడు 22 days వచ్చేసాం, డైలీ ఒక 3K సంపాదించగలిగితే ఎంత క్యాపిటల్? ఒక 2 lakhs 3 lakhs మినిమం. 66,000 దాకా పర్ మంత్ ప్రాఫిట్ కంపల్సరీ కన్ఫర్మ్. ఒకవేళ చేయగలుగుతారు పర్ఫెక్ట్ ట్రేడ్, పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటే డిసిప్లిన్ ట్రేడర్ అని అందుకే డిసిప్లిన్ గా చేస్తే 66,000 వస్తాయి. जरूरी है डिसिप्लिन, बिना डिसिप्लिन का चलेगा तो खत्म. డిసిప్లిన్ లో చేస్తే ఖచ్చితంగా వస్తాయి. 66 వస్తాయి. 66 కాకుండా 50 వస్తాయి. ఒక సెషన్ లో 2-3 పోయినా 60 ఒక 50. ఇప్పుడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ బీటెక్ చేస్తాను నేను, ఎంటెక్ చేస్తాను నేను, అన్ని లక్షలు కడతా అని చేస్తున్నారు. రోడ్ అనేది జరుగుతుంది. అది ఒకవేళ జాబ్ వచ్చిన 30K వాడు ఆ కోర్సు మొత్తం పూర్తి చేయడానికి 8 లక్షలు ఏమో కడతాడు. కోర్స్ అయిపోయినాక 25 నుంచి 30,000 శాలరీకి ఏమో వాడికి ఇస్తారు. అది 8 lakhs వీడు మళ్ళీ సంపాదించుకోవాలంటే దానికి ఒక 3-4 సంవత్సరాలు అటే వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. దాని తర్వాత వాడికి ఆ ఇంట్రెస్ట్ ఉంటారా వర్క్ చేద్దామని, లేదా ఇంకా ఈ ఊరికే వర్క్ ఇబ్బంది అవుతుంది వెళ్ళిపోదామని ఉంటాయి. కొన్ని థింక్లు ఉంటాయి కదా. ఉంటాయి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళేసి మార్నింగ్ 8కి క్యాబ్ వచ్చేసి వెళ్ళిపోయి అక్కడ వర్క్ ప్రెషర్ అక్కడ అంటాడు. టీఎల్ ఏంటంటే పైన ఉంటది కదా బాస్ ఉంటది కదా, హెచ్ఆర్ ఏమో డప్పు కొడతాడు. ఇక్కడ టీఎల్ ఏమో ఇక్కడ వీళ్ళందరినీ కొడతాడు. టీఎల్ అంటే టీమ్ లీడర్. అయితే ఇలా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి 50,000 వచ్చినా కానీ 50,000 సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మా పొలం ఉంది, చాలా మంచి పొలం, దాంట్లో ఒక చెట్టు ఉంది, దాని కింద కూర్చొని ట్రేడింగ్ చేసుకుంటే 3,000 జ్ఞాన చెట్టు అంటారా? అది యాక్చువల్లీ చిన్న చెట్టు, కాకపోతే నాకు జ్ఞాన చెట్టు అది. అయితే అక్కడ కూర్చొని డైలీ 3,000 కొట్టేస్తే అంటే ఎట్లా కాదు చెప్తున్నా. డైలీ 3,000 మనం ప్రాఫిట్ పోర్ట్ఫోలియో చూపించగలిగితే ఆటోమేటిక్లీ వాడికంటే నేను గొప్ప అంటే ఆ లెవెల్ అనుకో. అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఆ ప్రెషర్ నాకు లేదు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఎవడో మనకు వర్క్ చేస్తే మనం వర్క్ చేసుకోవాల్సిన ఇబ్బంది లేకుండా నేను కూర్చుంటా, నేను నాది ట్రేడ్ చేసుకుంటా, లాస్ అయినా నేనే, ప్రాఫిట్ వచ్చినా నేనే. నన్ను అడిగేటోడు లేడు, చేసేటోడు లేదు. ఆ డబ్బులు మనే అయితే అంతే. ఇంట్లో అయితే కొద్దిగా లైట్ ప్రెషర్ అయితే ఉంటుంది. లైట్ ప్రెషర్ ఉండొచ్చు కానీ సక్సెస్ అయినాక ఎవ్వడు క్వశ్చన్ చేయడు. ఇప్పుడు స్ట్రగుల్స్ ఉన్నప్పుడు వీడేం చేస్తుండు, వాడేం చేస్తుండు, నీ ఫ్రెండ్స్ చూసినావా ఎక్కడికో వెళ్ళిపోయారు, ఆ ఫ్రెండ్ చూసినావా ఆ దున్నపోతు మ్యారేజ్ చేసుకున్నాడు, ఈ మాటలు వస్తాయి కంపల్సరీ వస్తాయి. వాడు సెటిల్ అయిపోయాడు, వీడు సెటిల్ అయ్యిండు, నువ్వెప్పుడు సెటిల్ అవుతావు? గూఢమైన నువ్వు అయినా కానీ సెటిల్ కాదు అట్లున్నప్పుడు. అయితే మనం ట్రేడింగ్ చేసా ఏం చేసా నువ్వు డబ్బు సంపాదించు. ఇక్కడ మ్యాటర్ మేజర్గా అందరు చెప్పారు ఏంటంటే
ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ కొట్టినా, ప్రైవేట్ జాబ్ కొట్టినా, నాకు 1 lakh వస్తుంది సాలరీ, 50,000 వస్తుంది సాలరీ, ఇవన్నీ ఎన్ననే చెప్పచ్చు. ఒక పాండమిక్ టైంలో ఎవరు ఉండదు, అందరి ఇంట్లో కూర్చోవాల్సిందే. అలాంటి టైంలో మనము ఈ నాలెడ్జ్ అన్న పెంచుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ పాండమిక్ అనగానే ఆ పాండమిక్ లో మొత్తం ప్రపంచమే మొత్తం పక్క కూర్చుంది, ట్రేడింగ్ అనేది మాత్రం నడిచింది. అందులో ట్రేడింగ్ చేసినోడు మాత్రం మంచి ప్రాఫిట్ కొట్టుంటాడు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్తా, బహిరంగంలో ఉంటాడు, బహిరంగంలో ఉన్నాయన అప్పుడు ఇన్వెస్ట్ చేసిండు. అయితే ఆయన ఎందులో ఇన్వెస్ట్ చేసిన అంటే ఫార్మా ఇన్వెస్ట్ చేసిండు. ఓకే, కరోనా టైంలో ఇంక్రీజ్ అయిపోయింది, మొత్తం విపరీతంగా పెరిగింది. ఆయన అంత నాలెడ్జ్ ఏం లేదు, జస్ట్ తెలుసు నీలాగా నాలాగా బేసిక్ తెలుసు. ఆయన ఎగ్జాక్ట్లీ కరోనా అయిపోయినాక అందరి దగ్గర రూపాయలు లేదు, ఈఎంఐలు పెట్టడానికి లేవు. అలాంటి టైంలో ఆయన కొన్ని లక్షలు పట్టుకుని వచ్చింది. ఎట్లా వచ్చినాయి, నీ జీతాలు సగం ఇయ్యలేరు కదా అంటే, నేను స్టాక్ మార్కెట్ తెచ్చుకున్నా. పవర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ముఖ్యం అంతే, దాని మీద నాలెడ్జ్ కూడా. మీరు ట్రేడింగ్ చేసినా సరే, ట్రేడింగ్ లో వచ్చిన ప్రాఫిట్ ఎప్పుడైనా ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయండి, మంచి ప్రాఫిట్ ఉంటుంది, అలాగే వచ్చినట్టు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది. అయితే మీరు ఈ ట్రేడింగ్ చేసే రోజులలో కానీ, రేపు ట్రేడింగ్ చేద్దామని అనుకునే ఈరోజు పడుకునే సిచ్యువేషన్లో మార్నింగ్ ఎన్నింటికి లేచేటోళ్ళు, ఎట్లా చేద్దాం అనుకునేటోళ్ళు? నేను ట్రేడింగ్ చేసిన రోజులలో నేను నైట్ ఏ మార్కెట్ ఎట్లా క్లోజ్ అయింది, రేపు మ్యాక్సిమం ఏదో ఓపెన్ అవుతుంది, ఈ మార్కెట్లో అంటే మార్కెట్ గురించి యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ వస్తాయి. రేపు ఏది ఒకటి చెప్తారు, చెప్తాను అనుకుంటూ రేపు పొద్దుగా లెక్కనే ఇది రెసిస్టెంట్ అనుకుంటున్నా, ఇది సపోర్ట్ అనుకుంటున్నా, మ్యాక్సిమం ఈ సినారీలో ఓపెన్ అవుతుంది, ఈ సినారీ మార్కెట్ ఎప్పుడు అయ్యే చుట్టం కాదు. ఫ్లాట్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా, అవన్నీ ఎవ్వడు చెప్పలేడు, ఎటన్నా పోవచ్చు. అది చూసుకొని అసలు అందుకే నైట్ ఏంటంటే ఆ మనీ కంట్రోల్ చాలా ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా మనీ కంట్రోల్, ఏదన్నా చిన్న ఈవెంట్ జరిగినా ఏది జరిగినా మార్కెట్ మీద కంపల్సరీ ప్రెషర్ ఉంటుంది, ఇంపాక్ట్ పడుతుంది. దాని గురించి 1 దాకానే పడుకోకూడదు, 1, 2 అవుతుండే 2కి పడుకొని నాలుగు ఖచ్చితంగా 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది అంటే ఖచ్చితంగా 8 o'clock లేచి అదే పని. నేను పొలం అంటే పొలం ఉంది కదా, అక్కడికి వెళ్ళినా చూస్తుంటే, ఇక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ చూస్తుంటే ఆ ఉల్టాలు ఎక్కున్నప్పుడు నేను అనుకుంటున్నా ఏంటంటే ఇక్కడ దాకా ఇక్కడ సపోర్ట్ ఉంది, క్రూషియల్ సపోర్ట్ ఉంది, ఇక్కడ రెసిస్టెంట్ ఉంది, దీన్ని చూసుకొని 1 డైరెక్షన్ ఉందా లేకపోతే లేదు రెయిన్ జోన్ ఆడుతుందా, ఈ రెయిన్ జోన్ ఆడినప్పుడు చూద్దామా చేద్దామా ఇడిసో పెట్టేస్తాం అంతే. కానీ ఓవర్ ట్రేడింగ్ మాత్రం చేయొద్దు. 50,000 హైయెస్ట్ ట్రేడింగ్ ఎన్ని ట్రేడ్ చేసింది ఒకరోజు 60 అంటే బ్రోకరేజ్ పోయింటే మీరు సగం పైసలు. అప్పుడు ఎంత బ్రోకరేజ్? 25 అప్పుడు 50 రూపీస్ మొత్తం పర్ ట్రేడ్. 50 అంటే 50 అని కాదు, ఎక్కువ క్వాంటిటీని బట్టి తీసుకుంటారు. ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం అంటే 75 తీసుకున్నప్పుడు 75 సేల్ చేసినప్పుడు అంటే 150. అవునా? నేను అంత లాట్ ఎప్పుడు తీసుకోవాలి కాబట్టి నాకు తెలీదు. నేను ఎక్కువ లాట్ తీసుకున్నా కాబట్టి నేను చెప్తున్నా 150, 200 బ్రోకరేజ్. ఇంకా మొత్తం అయిపోయింది ఇంకా సరే స్టార్ట్. ఇంకా సజెషన్స్ అయితే మహేందర్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు మనల్ని చూస్తున్న ఎవరికైనా కానీ మీరు మంచి సజెషన్లు ఏవైనా ఇవ్వాలనుకుంటున్నారా? సజెషన్స్ అంటే ట్రేడింగ్లోకి ప్రాఫిట్ చూసి మాత్రమే రాకుండ్రి అని అలాంటి సజెషన్లు కావాలి. ప్రాఫిట్ చూస్తేనే ట్రేడింగ్ ఇస్తారు మ్యాక్సిమం. ఇప్పుడు ఎవడో 25 lakhs కొట్టిండు, ఎవడో లక్షలు సంపాదించవచ్చు, 100 రూపాయలతో 1000 కోట్లు కొట్టచ్చు, ఇలాంటి తమ్నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేయక అసలు వీడియో చూడకండి. మీరు నిజంగా అసలు అది ఏంటి, ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా చేస్తున్నారు, దేని వల్ల వర్క్ అవుతుంది, అసలు నిఫ్టీ 50 అంటే ఏంటిది, సెన్సెక్స్ అంటే ఏంటిది, అసలు స్టాక్స్ ఏంటిది, మ్యూచువల్ ఫండ్స్ ఏంటిది, అసలు ఇవన్నీ తెలుసుకొని ట్రేడింగ్ రండి. లేదు అంటే మీరు కోలుకోలేదు దెబ్బపడుతుంది. లాస్ట్ టైం ఎక్కడో విన్నా, అది ఎక్కడ అంటే 1 crore దాకా పోతే ఇల్లు ఆకిలి మొత్తం అమ్మేసిన కానీ ఇంకా 50 లక్షలు అప్పే ఉంది. అది చచ్చిపోయాడు, చేసినోడు చచ్చిపోయాడు, కానీ వాళ్ళ పిల్లల పరిస్థితి ఘోరం. ఇప్పుడు చిన్నది ఏదో అనుకొని ఏదో ఇద్దామని కాదు. ఒకవేళ ట్రేడింగ్ ఒకవేళ రిస్క్ అనిపిస్తే మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, లేకపోతే స్టాక్స్ వేరే దాంట్లో కొండి, ఎస్ఐపి చేయండి. ఖచ్చితంగా అందరికి చెప్పేది ఒకటే, ఎస్ఐపి స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరు.
రిటర్న్స్ అనేది మీకు ఉపయోగపడవచ్చు, మీ పిల్లలకు భవిష్యత్ తరాలకు మాత్రం ఉపయోగపడతాయి. ఇదే నా సజెషన్. ఓకే, థ్యాంక్ యూ అండి మహేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా ఛానల్కి వచ్చి మంచి కంటెంట్ అందించారు. దాంతోపాటు చాలా మందికి మంచి మంచి విషయాలు చెప్పారు. మనం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్.